అనంత పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక సహకారం తీసుకున్నారు. మందుబాబులు, పేకాట రాయుళ్లు, గంజాయి బ్యాచ్లను గుర్తించేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. డ్రోన్ సౌండ్ వినిపిస్తే చాలు ఆ ప్రాంతంలోని మందుబాబులు పరుగులు తీస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. పోలీసులు నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అయితే నేరాల నియంత్రణ కోసం డ్రోన్ ప్రయోగం, అలాగే రోడ్డు ప్రమాదాల అరికట్టడం కోసం ఫేస్ వాష్ అండ్ గో ప్రయోగాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతం నుంచి మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డ్రోన్ ఉపయోగం ఎంతవరకు సత్పత్తనిస్తుంది సార్? మనము డ్రోన్ వాడి యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ కింద అండ్ ఆల్సో యాజ్ అ ఫోర్స్ మల్టిప్లేయర్ కింద మనము డ్రోన్ని వాడడం జరుగుతుంది. సో దీంట్లో మీరందరూ చూసినట్టు అన్ని లోన్లీ ప్లేసెస్ ఏమున్నాయి, లోన్లీ ప్లేసెస్ ఉండొచ్చు, క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉండొచ్చు. ఈ అన్ని ప్లేసెస్లో కూడా ఇదర్ గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, ఓపెన్ డ్రింకింగ్ ఉండొచ్చు. దీని మీద అన్ని కూడా మనము డ్రోన్ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుంది. సార్, రోడ్డు ప్రమాదాల కోసం కూడా మీరు సరికొత్త ప్రయోగం ఫేస్ వాష్ అండ్ గో, అంటే తెల్లవారుజామున ప్రమాదాలు ఎక్కువ చూద్దాం, వాటి కోసం ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం, అది ఎంతవరకు సత్పత్తనిస్తుంది సార్? మనము రీసెంట్గా లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ఫేస్ వాష్ అండ్ గో చేస్తున్నాము. అన్ని టోల్ ప్లాజాస్లో మన వాళ్ళు నైట్ 11 నుంచి మార్నింగ్ 5 దాకా వస్తున్నటువంటి అన్ని వెహికల్స్ని కూడా ఆపి వాళ్ళకి ఫేస్ వాష్ చేయించి పంపిస్తున్నాము. సో దానివల్ల రోడ్ యాక్సిడెంట్స్ అండ్ నిద్ర మొత్తం అనేది తగ్గుతుంది అండ్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయనే హోప్తో మనం వాకింగ్ టువర్డ్స్ దాట్. మొత్తంగా డ్రోన్స్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్ల కూడా ఇట్లా చిత్రీకరిస్తుంది సార్ డ్రోన్ ద్వారా? సో వీ హ్యావ్ 3 డ్రోన్స్ అట్ ప్రజెంట్ అండ్ ఫర్దర్గా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్కి కూడా మనం ఒక డ్రోన్ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. సో అన్ని లోన్లీ ప్లేసెస్ అండ్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని మనము జియో ట్యాగ్ చేయడం జరిగింది. అన్ని ప్లేసెస్ని విల్ బీ మానిటరింగ్ త్రూ డ్రోన్స్. డ్రోన్ ఆపరేట్ చేసుకుని సిబ్బంది శిక్షణ ఏమని ఇచ్చారు? ఎందుకంటే ఆవిడ ఆపరేట్ చేయడం అందరి వల్ల కాదు కాబట్టి అటువంటి వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వబోతున్నాం సార్? సో ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes టు లర్న్ అండి, దానికంటే ఎక్కువ పడదు. మీరు చూస్తున్నారు, మనం ప్రతి సబ్ డివిజన్ నుంచి ఒక 6 members కింద తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. సో దే విల్ బీ ఆపరేటింగ్ డ్రోన్స్ ఇన్ దేర్ సబ్ డివిజన్ లిమిట్స్. చూస్తున్నాం, అనంత పోలీసులు చేస్తున్న సరికొత్త ప్రయోగాలని కూడా ఇప్పుడు సత్పత్తనిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా డ్రోన్ ప్రయోగం ఏదైతే ఉందో ముఖ్యంగా చూస్తున్నాం మనం, ఈ డ్రోన్ కూడా లైవ్లో ఆపరేట్ చేస్తూ కూడా జిల్లా ఎస్పీ కూడా మీడియాకి వివరిస్తున్నారు. ఈ డ్రోన్ ద్వారా సరికొత్తగా నేరాల నియంత్రణ కోసం, అలాగే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ప్రమాదాలకు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి లేదా ఇతర ప్రమాదాలు జరుగుతున్నాయి, వారంటి కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లా అధికారులకు స్వయంగా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా సమాచారం అందిస్తూ కూడా ఈ పోలీసులు ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు.